ఆహా, ఇలాంటి ప్లేస్ కి ఎప్పుడైనా వెళ్ళాలని మీ బకెట్ లిస్ట్ లో ఇంకో ప్లేస్ యాడ్ చేసుకుని అరేరే మనకంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎక్కువగా ట్రిప్లు వేసేస్తున్నారని ఆలోచిస్తున్నారా? అయితే ఆ ధోరణి మానుకోవడం మంచిది. మిగతా వాళ్ళందరూ తిరిగేస్తున్నారని ట్రెండింగ్ లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కవర్ చేయలేకపోతున్నామని ఎక్కువ ఆలోచిస్తే అది మీ మెంటల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనినే ట్రావెల్ డిస్మార్ఫియా అంటున్నారు. ఒకప్పుడు రొటీన్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడానికి బ్రేక్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు అది ఓ ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు ట్రావెల్ చేయడం అనేది లగ్జరీ, కానీ ఇప్పుడు అది కంపల్సరీ థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఏడాదిలో ఎవరెన్ని ట్రిప్లు వేస్తున్నారో, ఎక్కడెక్కడ ఎవరు ఎంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనేది కూడా ఓ కాంపిటీషన్ లా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఉన్న ఒత్తిళ్లు చాలవన్నట్లు ఈ ట్రావెలింగ్ గురించి కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు చాలా మంది. మిగతా వారి కంటే తాము తక్కువ ట్రిప్స్ తిరుగుతున్నామనే ఫీలింగ్ చాలా మందిలో ఉంటోంది. ట్రావెల్ ఒకప్పుడు హాబీగా ఉండేది, ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. ఇది ఏ స్థాయికి చేరిందంటే టాకర్ రీసెర్చ్ అనే సర్వే ప్రకారం ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ హాలిడే పోస్ట్స్ పెట్టినా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారట. ఇక 39% మంది క్యాజువల్ గా ఎవరైనా ట్రావెలింగ్ గురించి మాట్లాడుకుంటున్నా కూడా ఒత్తిడి పెరిగిపోతున్నట్లు తేలింది. తాము వెనకబడిపోతున్నామనే ఫీలింగ్ చాలా మందిలో కలుగుతోందట. ఇందుకు కారణం ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ అని జెన్జీకి చెందిన 47% మంది బ్లేమ్ చేస్తున్నారు. తమకు నచ్చిందో లేదో అనే దానికంటే ఇతరులకు అది నచ్చుతుందో లేదో అని ఆలోచించే ధోరణి చాలా మందిలో పెరిగిపోయిందని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువ అవడం వల్ల ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగిపోవడం, ఒత్తిడి లోనవడం మొదలైనవి జరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ట్రావెలింగ్ ను ఓ స్టేటస్ సింబల్ లా చూడడం మానుకుని మీకోసం ట్రిప్పులు వేసుకోవాలని సూచిస్తున్నారు. అతిగా ట్రావెల్ చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉండదని, ప్రతి ట్రిప్ ముందు వెనక కూడా ఆ ఫీలింగ్ ఆస్వాదించేందుకు టైం ఇవ్వాలని అంటున్నారు. అంతేకాక కంపారిజన్స్ మానుకోవాలని సూచిస్తున్నారు.